don't matter. What విన్నర్గా అనసూయ మాట్లాడిన మాటలు అసలు బట్టలు మ్యాటరే కాదు. మారుతున్న కాలంలో క్లోజింగ్ అనేది ఒక పెద్ద మూసుకోవడం అనేది ఒక పెద్ద ఇదే కాదు. సనాతన ధర్మంలో ఆనాటి స్త్రీలు జస్ట్ ఒకటి కప్పుకుని తిరిగేవారు, మగవారు నిగ్రహంగా ఉండేవారు. మారుతున్న కాలంలో బట్టలు అనేది మ్యాటర్ కాదు, మనకి ఇలా మొగళ్ళు వీళ్ళు అలవాటు చేశారు అని అంటున్నారు. సో చిన్మయ్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. చిన్మయ్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, ఒకసారి చిన్మయ్ మాట్లాడిన మాటలు. కేరళలో గర్ల్స్ మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు, ఫుల్గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు, ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. వాళ్ళు సేఫ్గా ఉంటారు తెలుసా. A lot of times girls are abused by their own family members, by their own relatives. అప్పుడు ఏం చేయాలి? One of my most favorite actresses, Soundarya Gari photos were recently morphed using AI. Basically, it proves the point that a woman can be dead. It doesn't matter. ఈవెన్ ఆవిడ ఉన్నప్పుడు చీర కట్టుకున్న ఆవిడ ఈ సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నా కూడా ఆవిడ ఫొటోస్ తీసి దే విల్ మార్ఫ్. పీపుల్ ఆర్ లైక్ దట్. వీఆర్ నాట్ ద వన్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. మెన్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. ఎందుకంటే ఆడవాళ్ళు ఇట్లా 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 సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకోకపోతే, ఆడవాళ్ళు మగాళ్ళని రెచ్చగొడితే, ట్రిగర్ చేస్తే, ప్రవోక్ చేస్తే మగాళ్ళు అసాల్ట్ చేస్తారు అంటున్నారు. సో బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్ అండ్ మెన్ ఆర్ డేంజరస్. సో యాజ్ సర్వైవర్స్, some of us have been molested. I have been molested. I was molested when I was fully clothed with chunni also. Okay, so clothes don't matter. These people are the problem. Rape apologists are the problem. That's why India's rape culture is a problem. Recent times లో చాలా మంది కేసెస్ వస్తున్నాయి వేర్ బాయ్స్ ఆర్ బీయింగ్ గ్యాంగ్ రేప్డ్ బై మెన్. సో అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా ఏమో చెప్తే నేను కూడా అట్లాగే మా అబ్బాయిని కూడా పెంచుతాను. బికాజ్ ఈ సమాజంలో, మీ సమాజంలో పెంచుతున్నాను కాబట్టి ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్స్ వర్క్. Blaming clothes for sexual abuse and sexual harassment and sexual assault on any gender is called a rape apology. సో ఇప్పుడు ఇదే విషయం పైన చర్చ జరుగుతోంది రోజు రోజుకు. అంటే శివాజీ వచ్చి క్షమాపణ చెప్పాడు, నేను ఆడవాళ్ళను ఉద్దేశించి అనలేదు, ఆడవాళ్ళ కట్టుబొట్టును ఉద్దేశించి అనలేదు, ఒక సభ్యత అసభ్యత లైన్లో నోరు జారాను, ఒకవేళ తప్పనుకుని ఉంటే క్షమించండి అని శివాజీ అన్నాడు. ఇది శివాజీ ఒక్కరే కాదు, గతంలో చాలామంది మాట్లాడారు. అండ్ రచయిత కూడా మనకి మాట్లాడినటువంటి సందర్భం ఉంది, రచయితలు కూడా కొంతమంది మాట్లాడారు. సో ఇప్పుడు ఇదే విషయంపై విస్తృతంగా మనం చర్చించబోతున్నాం. అండ్ చాలామంది నేను ఎందుకంటున్నానంటే, ఇప్పుడు బహిరంగంగా మాట్లాడండి, నిజాన్ని నిజంగా మాట్లాడండి. ఇక్కడ మగవాళ్ళ భావజాలమే ఇలా ఉందా, లేదు నిజంగా స్త్రీలు కట్టుబట్టులు ఏమైనా తప్పు చేస్తూ ఉన్నారా? ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా కాకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి, మీ అభిప్రాయం. కొంతమంది ఏం చేస్తారంటే, ఆన్ కెమెరా వచ్చినప్పుడు ఇలా ఎలా చెప్తారు, కెమెరా ముందు ఇలా ఎలా అంటారు, అది తప్పు అంటారు. ఆఫ్ కెమెరా వెళ్ళేటప్పటికి కెమెరా ముందు అంటాం కానివ్వండి, కానీ వెనక అని ఇట్లా మాట్లాడదు. సో ఇది కాదు నాకు కావాల్సింది. మీరు నిజంగా నిజాన్ని నిర్భయంగా, ఇది మగవాడి అహంకార ధోరణియా, లేదు అంటే ఎక్కడైనా కొంతమంది హీరోయిన్ లాంటి వాళ్ళు ఎవరైనా కట్టుబొట్టుల్లో లైన్ తప్పుతున్నారా, అది వాళ్ళ స్వేచ్ఛ, మగాడు కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది. రంగనాయకమ్మ కూడా, రచయిత రంగనాయకమ్మ కూడా గతంలో ఏమన్నారంటే, చంకలు కనిపించేలాగా ఇలాగ డ్రెస్ వేసుకోవడం తప్పు, మగాళ్ళని రెచ్చగొట్టే విధంగా తప్పు అని అంటూ ఉన్నారు. సో అసలు అశ్లీలత అంటే ఏంటి, సామాజిక బాధ్యత అంటే ఏంటి, సభ్యత అంటే ఏంటి, అసభ్యత అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ మనకు అందుబాటులో ఉన్నారు దువ్వాడ దంపతులు, దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ మాధురి గారు ఒక మహిళ కాబట్టి నేను ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, శివాజీ మాటలు తప్పు అని చాలా మంది మహిళలు అంటున్నారు, కాదు అని మరికొంతమంది మహిళలు అంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ పురుషులు కూడా తప్పుపడుతున్నారు. ఒక మహిళగా మీరు ఎలా చూస్తున్నారు శివాజీ వ్యాఖ్యల్ని? అంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు కంప్లీట్ గా తప్పు అనట్లేదు, కానీ అతను చెప్పే పద్ధతి తప్పు అని అంటున్నాను. అతను కొన్ని మాటలు దొరికాయి, అవన్నీ తప్పుగా మాట్లాడారు, చెప్పే విధానం బట్టి ఏదైనా ఉంటుంది. సో అతను మాట్లాడే మాటలు కొన్ని బాగాలేదు. సో అవైతే అతను వెనక్కి తీసుకొని సారీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి క్లియర్. మాధురి గారు ఇక్కడ కేవలం శివాజీ గురించి కాదు మాట్లాడేది. గతంలో చాలా మంది ఎప్పటి నుంచో స్త్రీ ఎలా బట్టలు కట్టుకోవాలి, ఎలా బట్టలు కట్టుకోకూడదు అని మాట్లాడుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడారు, మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడారు, కొంతమంది పెద్దలు మాట్లాడారు, సామాజికవేత్తలు మాట్లాడారు, పారిశ్రామికవేత్తలు మాట్లాడారు, ఇప్పుడు శివాజీ మాట్లాడాడు. సో ఇప్పుడు శివాజీ మాటల్ని పక్కన పెడితే అసలు నిజంగా స్త్రీ
ఎలా కట్టుకోవాలి అనేది ఏమన్నా ఉందా? అది ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ధరిస్తున్నటువంటి దానిలో అసభ్యత ఏమన్నా ఉందా? వాళ్ళ చూసినట్టు కట్టుకోవచ్చా? అంటే శివాజీ గారిని అసభ్యత ఏమైనా ఉందంటే కొంతమంది హీరోయిన్స్ అసభ్యంగానే బట్టలు వేసుకుంటున్నారు. పర్టికులర్ గా ఇవే బట్టలు కట్టుకోవాలని నేను చెప్పను, కానీ స్త్రీ అనేది ఎప్పుడు కూడా చీర కట్టుకుంటే నిండుగా అందంగా ఉంటుందని అందరి ఒపీనియన్. మా ఆయన అయితే ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు, స్త్రీ ఎప్పుడు కూడా నిండుగా చీరలో కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందని చెప్తారు. సో ఈ మధ్యన జనరేషన్ లో కొంత మితిమీరి బట్టలు వేసుకుంటున్నారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ చెప్పే విధానం అది కరెక్ట్ కాదు. అలాంటి వర్డ్స్ యూజ్ ఈ పాయింట్ లో సూటిగా మాట్లాడదు. మితిమీరిన బట్టలు శివాజీ కూడా అదే. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్, ఆయన హీరో కాబట్టి సినిమాలో చిగిరి చిగిరి సాంగ్ లో కూడా సామాన్ అనే పదాన్ని వాడారు. గతంలో కూడా కొంతమంది యూట్యూబర్లు లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సామాను అనే పదాన్ని మహిళలే వాడారు. సో ఇక్కడ శివాజీ కూడా దాన్ని ఎలా, ఆ పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలియక బహుశా అంగాంగాలు కనబడకుండా అనేదాన్ని సామాను అని అనుండొచ్చు. సో ఇక్కడ శివాజీ స్త్రీ ఎలా బట్టలు వేసుకోవాలి వేసుకోకూడదు అని మాట్లాడాడో దానిపైన అభ్యంతరమా, సామాను అని మాట్లాడిన మాట పైన అభ్యంతరమా? అసలు అభ్యంతరం అంటే అభ్యంతరమే అండి. తనందరూ చెప్పడానికి తను చెప్పకూడదు కదా. ప్రతి స్త్రీకి తెలుసు కదా. సార్ చెప్పినట్టు స్త్రీ అనేది ఒక లోకానికి సంబంధించింది కాదు కదా. ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తి ఒక స్త్రీ కాబట్టి, ప్రతి ఇంట్లోని కూడా ఒక మహిళ ఉంటుంది కాబట్టి, సో ఒక మహిళని కించపరుస్తూ ఒక స్టేజ్ మీద ఒక మైక్ లో మాట్లాడడం అనేది తప్పు. కాదు శివాజీ ఎలాగా మాట్లాడితే అది కించపరిచినట్ట లేదు, ఒక సభ్యతగా ఉందాం. అంటే సమాజం అంటే స్త్రీ పురుషుడు ఇద్దరు. సో స్త్రీ ఎక్కడైనా ఒక లైన్ దాటుతూ ఉంటే, సామాజిక బాధ్యతను విస్మరిస్తూ ఉంటే పురుషుడు చెప్పొచ్చు, స్త్రీ కూడా రియాక్ట్ కావచ్చు. సో ఇది ఆ ఉద్దేశంలో చెప్పింది. అంటే బట్టలు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేదో కట్టు బొట్టు ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారు. కానీ కట్టు బొట్టు అనేది స్త్రీని అణగదొక్కడానికి మాత్రమే అంటూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. సో నిజానికి ఒక్కడే. ఇప్పుడు ఖుషి ముఖర్జీ ఉన్నారు, కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆమె ఏమీ వేసుకోకుండా బయటకు వచ్చేస్తున్నారు, ఏమీ వేసుకోవట్లేదు. నేను చూపించాలంటే నాకు బాధగా ఉంది. ఆమె కూడా ఒక నటి. సో అలాంటి నటి గురించి శివాజీ ఉండొచ్చా, లేదు మొత్తం స్త్రీలను జనరలైజ్ చేసి మాట్లాడాడా? నాట్ ఓన్లీ శివాజీ లాంటి వాళ్ళు. మరి ఖుషి ముఖర్జీ ఉంది, ఏమి వేసుకోవట్లేదు, ఏమి వేసుకోకుండా వచ్చేస్తుంది బయటికి. అది ఆమె ఇష్టమని తప్ప. అంటే శివాజీ గారు అలాంటప్పుడు అలా వేసుకున్న మహిళలతో మాట్లాడితే బాగుంటుంది. ఒక పబ్లిక్ డొమైన్ లో, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అలా మైక్ పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు అంటాను. శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? ఒక మగాడిగా స్త్రీ తన ఇష్టం వచ్చిన డ్రెస్ ని ధరించొచ్చా, లేదు ధరించకూడని విధానం ఏమన్నా ఉందా? అది స్త్రీకి సంబంధించిందేనా, మగవాడు కలగజేసుకోకూడదా? శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు స్త్రీ వేషధారణ గురించి మగవాళ్ళు తరచూ మాట్లాడడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది మగవాడు అసలు ఏ విధంగానూ మాట్లాడకూడని అంశమా, లేదు అంటే కొంతమంది అసభ్యకరంగా డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మగవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందా? అసలు డ్రెస్సింగ్ లో సభ్యత అనేది ఉందా లేదా? రోహిత్ గారు, ఇది ఒక సమాజానికో ఒక కాలానికో సంబంధించినటువంటి మాట కాదు ఇది. ఎందుకంటే ఇందులో చాలా మాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు గత కాలంలో ఒక డ్రేప్ వేసుకుని మహిళలు ఉండేవారని, తర్వాత బ్రిటిష్ వారి వల్ల ఈ సాంప్రదాయం వచ్చిందని, ఇలాంటివన్నీ అవగాహన లేనటువంటి మాటల కింద పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే నాగరికత అనాగరికత రెండు ఉన్నాయి మనకి. మానవుడు అనేటటువంటి ఒక జీవరాశి, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. కానీ మనిషి ఇతర జీవరాశుల కన్నా జ్ఞానం ఉన్నవాడు, ఆలోచించే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, ప్రతిస్పందించగలిగే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ నాగరికతలు అనాగరికతలు అన్నది ఒక్క మనిషికి మాత్రమే సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇది జంతువులకు కూడా సంబంధించింది కాదు. ఈ భూమి మీద ఒకే ఒక్క మానవుడు, దుస్తులు ధరించేది కూడా ఒక్క మానవుడే. అయితే నాగరికతకు ముందు మానవుడు ఎలా ఉండేవాడు, నాగరికత అన్నది ఆవిర్భవించిన తర్వాత మానవుడు ఎలా ఉన్నాడు అన్నది మనం ఒకసారి చూసుకుంటే, మనిషి హుందాతనానికి, మనిషి గౌరవం పొందటానికి, మనిషిగా ఒక జ్ఞానం ఉన్న వ్యక్తిగా
ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా గుర్తించబడాలి అంటే ఆయన దుస్తులు పెట్టే ఉంటది అది. ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఒక చిన్న కథ కూడా మీకు చెప్పాలి. ప్రభువు ఈ భూమి మీద ఇది ఒక స్వర్గం, ఈ స్వర్గం మీద ఈడెన్ గార్డెన్స్ అంటారు. ఈ ఈడెన్ గార్డెన్స్ లో ఇద్దరిని సృష్టిస్తారు. ఒకరు యాడమ్, ఒకళ్ళు ఈవ్. ఇద్దరు. యాడమ్ విమెన్, ఈవ్ మగవాడు. వీళ్ళిద్దరూ ఈ స్వర్గం మీద మీరు హాయిగా తిరగండి, సంచరిస్తూ ఉండండి, ఈ స్వర్గం మీకోసమే పడింది. కానీ ఈ స్వర్గంలో చూడండి, అక్కడ ఒక యాపిల్ వృక్షం ఉంది, దానిపైన ఒక యాపిల్ పండు ఉంది. ఆ వృక్షం వద్దకు మాత్రం వెళ్ళకండి, ఆ యాపిల్ పండు మాత్రం తినకండి అని ఒక మాట చెప్పి ప్రభు వాళ్ళు సృష్టిస్తాడు. అయితే